వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. తెలంగాణ అప్పుల పాల లేక ఆస్తుల పాల? 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందనే వాదన ఒకవైపు, దాదాపు 9.5 పాటు సాగిన భారత రాష్ట్ర సమితి పాలనపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు భారీగా ఆస్తులు, సంపద సృష్టించబడ్డాయని బీఆర్ఎస్ అంటుంటే, మరోవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. అసలు వాస్తవాలేంటి? తెలంగాణ ఆర్థిక ప్రయాణం ఎలా సాగింది? ముందుగా 9.5 ఏళ్లలో జరిగిన ఆస్తుల సృష్టిని పరిశీలిస్తే తెలంగాణ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందనేది నిజమంటుంది బీఆర్ఎస్ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు సంపద సృష్టించబడ్డాయని అంటున్నారు కేటీఆర్. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా, సాగునీటి రంగంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరాలో శాశ్వత ఆస్తులు ఏర్పడ్డాయంటున్నారు. ఒకప్పుడు పవర్ కట్స్ ఉన్న రాష్ట్రంలో 1.37 లక్షల కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామంటున్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ హబ్ గా మార్చడం, టీ హబ్, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి ద్వారా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి ప్రజల వ్యక్తిగత ఆస్తుల విలువలు కూడా పెరిగాయి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2014లో 4.51 లక్షల కోట్లు ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023 నాటికి 13 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, అలాగే దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానాల్లో నిలిచిందనే గణాంకాలు వివరించారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ నాణానికి రెండో వైపు చూడమంటుంది. ఈ అభివృద్ధి వెనుక ఉన్న అప్పుల భారంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి గారు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.